ది గ్రేట్ ఫ్లడ్. ఇదొక కొరియన్ మూవీ. తెలుగు డబ్బింగ్ లో కూడా అవైలబుల్ గా ఉంది నెట్ఫ్లిక్స్ లో. ఇంకా మూవీ అయితే చాలా బాగుంది. తెలుగు డబ్బింగ్ కూడా ప్రతి ఒక్కరికి చాలా బాగా సూట్ అయింది. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే, వరదల నుంచి ఒక తల్లి తన కొడుకుని ఎలా కాపాడుకుంది అనేది మూవీ స్టోరీ. మెయిన్ కాన్సెప్ట్ అయితే ఇదే, బట్ మూవీలో స్టోరీ ఇంకా ఉంది. ఇంతకన్నా ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. మూవీలో ల్యాగ్ అనేది లేకుండా ఓపెనింగ్ సీన్ నుంచి మెయిన్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతారు. మూవీ చూస్తున్నంతసేపు సస్పెన్స్ ని అలా హోల్డ్ చేసేలాగా చాలా బాగా రాసుకున్నారు స్క్రీన్ ప్లే. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే ఒక ఇంటెన్షన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది మనలో. మూవీలో ల్యాగ్ అయితే అస్సలు లేదు. మెయిన్ గా మూవీలో ట్విస్ట్లు అయితే చాలా హైలైట్ గా ఉంటాయి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం మూవీ ఎలాగ టర్న్ అవుతుందని. ఈ మూవీలో కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ మనం చాలా మూవీస్ లోనే చూసాం, బట్ ఇలాంటి మూవీస్ లో ఇలాంటి కాన్సెప్ట్ అనేది ట్రై చేస్తారని అనుకోలేదు. మూవీ చూస్తున్నంత సేపు చాలా ఫ్రెష్ గా అనిపించింది. కాన్సెప్ట్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. మూవీలో ఎమోషన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్ గా క్లైమాక్స్ లో చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. క్లైమాక్స్ చూస్తున్నప్పుడు ఇంకేం చెప్తాం, మూవీలో ఇంకేం చెప్పినా కూడా స్పాయిలర్ అయిపోద్దేమో అని భయం వేస్తుంది. సర్లే, ఇంకా ఇక్కడతో ఆపేద్దాం ఈ రివ్యూని. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే చాలా బాగా నచ్చింది నాకు. మీరు కూడా చూడండి, చాలా బాగుంది. నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సర్వైవల్ థ్రిల్లర్స్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది ఈ మూవీ. మీలో కూడా ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మన సినీ మ్యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి రివ్యూస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.